అన్నకి సర్జరీ అయితే అయిపోయింది. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు. సో సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ దీంట్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నకి. సో వెళ్ళి టెస్ట్లు చేసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చింది. సో అన్నకి జాండీస్ కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ ఆ జాండీస్ ఎందుకు వచ్చింది అంటే అన్నకి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. ఏమో జాండీస్ ఎందుకు వచ్చింది అనుకుంటే అన్నకి లివర్ డ్యామేజ్ అవుతుందంట. జాండీస్ వచ్చినాయి తెలుసు నాకు. జాండీస్ ఎందుకంటే లివర్ ఖరాబ్ అయిందంట. ఎప్పుడైనా వీకెండ్స్ ఉన్నప్పుడు ఇంకొకసారి మళ్ళా నేను దాగా వీకెండ్ కి ఎప్పుడైనా ఒకసారి అంతే. ఇక నేనైతే మందు అయితే తాగారు. కట్టప్ప ఇగో కట్టప్ప అర్చ ఇద్దరు ఉన్నారు. వీడు ఫోన్ చేసేమో నేను రావాలా ఇప్పుడు అంటూ రావాలా ఇప్పుడు వచ్చిండ్రా. లాస్ట్ లో వచ్చిండు రాత్రి దాకా ఉన్నామా గేమ్ ఆడుకుంటానా. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. సో మొత్తానికి అయితే అన్నకి సర్జరీ అయితే అయిపోయింది. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటారు. సో సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. కానీ దీంట్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నకి. ప్రాబ్లం ఏంటంటే సర్జరీ అయ్యేటప్పుడు డాక్టర్ అన్న కళ్ళు చూసి ఒకసారి లైక్ అన్నది సీరం టెస్ట్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒకసారి టెస్టులు చేయండి అంటే టెస్టులు చేసిరు. సో రిపోర్ట్స్ అవి మనకి నిన్న డాక్టరే చెప్పిండు వాట్సాప్లో. సో ఆ రిపోర్ట్లో అన్నకి జాండీస్ ఉందని తెలిసింది. సో జాండీస్ ఉందని తెలిసినాక అసలు ఆ జాండీస్ ఎందుకు వచ్చింది కనుక్కోండి అంటే నిన్న మేము హాస్పిటల్ పోవడం జరిగింది. అన్నకి నార్మల్గా టెస్టులు అని చెప్పి తీసుకెళ్ళాము. ఇదంతా చెప్తే భయపడతాడని. సో వెళ్ళి టెస్ట్లు చేసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చింది. సో అన్నకి జాండీస్ కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ ఆ జాండీస్ ఎందుకు వచ్చింది అంటే అన్నకి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది మేము ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు అన్నకి. ఒకటి అయితే స్టార్ట్ అయితేనే ఉంది. ఫస్ట్ కాళ్ళ నొప్పులు, తర్వాత కళ్ళు, తర్వాత చెస్ట్. ఏం అర్థమవుతుంది. ఇది నిన్న అయిన రిపోర్టు ఇక్కడ జాండీస్ చెప్పేసినారు. ఇంకోటి లివర్ టెస్ట్లు కూడా అన్ని అయినాయి. సో ఇవన్నీ చెప్తే ఏమైతుందంటే ఇంకా అన్న ఇంకెక్కువ టెన్షన్ తీసుకుంటాడు. టెన్షన్ తీసుకున్నాం. సో మనం ఏం చేసామంటే జర అన్నం విధానం లేదా చెప్పాలి. ఎందుకంటే దానికి మెడికేషన్స్ ఉన్నాయి. అంటే మన మొగాలు చూస్తే అన్నకి ఎట్లా నవ్వు వస్తుంది. జర అన్నం జర కృషి చేసి నవ్వుపించేటట్టు మనం చేద్దాం అనమాట. సో ఈ బాధ అంతా మర్చిపోయేలాక మంచి నార్మల్ అన్నట్టు ట్రై చేద్దాం మనం. సో ఇప్పుడైతే పైకి పోయి అన్నకి ఫస్ట్ అక్కకే చెప్పేసాము. ఎందుకంటే ఇవి ఫస్ట్ మనం చెప్పాలి. అక్క అక్క ఏమో అక్క జాండీస్ ఎందుకు వచ్చింది అనుకుంటే అన్నకి లివర్ డ్యామేజ్ అవుతుందంట. ఎట్లా అన్నకి ఎట్లా చెప్తాం. రిపోర్ట్ జాండీస్ ఎందుకు వచ్చిందని టెస్ట్లు చేస్తేనే లివర్ డ్యామేజ్ గ్రేడ్ 1 ఉంది అని చెప్పారు. జాండీస్ ఉంది, ఆల్కహాల్. జాండీస్ టెస్ట్లు నేను వేసుకుంటే లివర్ డ్యామేజ్ అయింది. ఫస్ట్ అన్న ఏమైపోయిందంటే ఈ నొప్పిలకి లైట్ గా తాగడంతో అయిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్తుంటాడు అక్క? చెప్తానే ఉన్నాము. ఆయన ఇప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటాడో అంత మంచిగా అక్క. ఇప్పుడు ఆయనతో తిరిగేటోళ్ళని చూడమని
వచ్చి మరి చూసుకోమను రోజు మూల కొడ్డాక ఎన్ని రోజులు చూసుకుంటారో నేను కూడా అదే అక్క నువ్వు చెప్తే నువ్వే చెప్పక్క రిపోర్ట్ తీసుకొని వచ్చినాము ఇప్పుడు రిపోర్ట్ వచ్చిందా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని వచ్చినాం డేట్ చూడు కావాలంట నువ్వు చెప్పు అరే అక్కతో చెప్పిస్తాం ఆగరా రే నువ్వే చెప్పక్క ఉంది అని చెప్పకు అక్క ఇగో అక్క ఏది ఉన్నా సరే నిజం చెప్పేస్తే నిజం చెప్పాక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు కూడా చెప్పాను ఇంకేమైనా బీపీ ఇంకా అసలు బీపీ ఉందాక అన్ని వీటి కోసం వస్తున్నాయి నీకెందుకు చెప్తా అంటే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ అక్క జాండీస్ అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్ స్టార్ట్ చేయాలా ఫుడ్ జ్యూస్ తినాలా ఇంకా లివర్ అంటే దానికి టైం టు టైం ఫుడ్ అన్నకి ఇంకో ఇక డైరెక్ట్ రాసి జాండీస్ అని ఇది కూడా అట్లా ఎట్లా చూపించినా అట్లనే చూపించేసాను చూపియాక ఏముంది దాంట్లో గోళీలు రిపోర్ట్స్ వచ్చినాయి ఏమంటారు గోళీలు తీసుకురా జరుగురా ఇంకొన్ని గోళీలు ఎక్స్ట్రా అయితే అని ఇప్పుడు ఎందుకు అక్క ఏందేమైనా చేస్తారో వేసుకున్నావు కదా చదవను పాజిటివ్ ఖరాబ్ చదవండి ఒకసారి జాండీస్ వచ్చినాయి తెలుసు నాకు జాండీస్ ఎందుకు వచ్చినాయి లివర్ లివర్ ఖరాబ్ అయిందంట ఫస్ట్ స్టేజ్ ఒక్క మాట నాకు విన్నాడు డ్యామేజ్ స్టార్ట్ అయింది ఫస్ట్ స్టేజ్ లో అంట ఏంది మరి ఏంది నేను చెప్పింది ఒక మాట నిన్నవా ఏంది ఇప్పుడు ఎవరు బాధపడాలా వీడే తాపించిండు సిగరెట్ నా జోకు పక్కన తాపించుకోవాలని తిట్టాలి లివర్ కి ఏం కాదు లివర్ ఖరాబ్ అయితే మంచిగా అవుతుంది ఎందుకట్టప్ప అవునా ఖరాబ్ మంచిగా అవుతుందని మళ్ళీ ఇంకా ఖరాబ్ చేసుకుంటాను అంటావు ఏది ఇప్పుడు తాగుతున్నారా ఏంది అది మీరు ఏందిరా ఇప్పుడు మళ్ళీ టెన్షన్ పెడుతున్నారు టెన్షన్ అలా ఉన్నది ఉన్నట్టు చెప్పాలన్నా ఇప్పుడు నీకు మళ్ళీ ప్రాబ్లం తెలిసి చెప్పలే అంటారు కదా అన్న ఏం చెప్పాలా ఇప్పుడు చెప్పు ఇప్పుడు బంద్ చేసినా ఎట్లయినా మొత్తం బంద్ అయింది అక్క ఏడుస్తుందన్నా అక్క మళ్ళా ఏడుస్తూనే ఉందన్న అక్క అవునన్నా టెస్ట్ రిపోర్ట్స్ అన్నవి లివర్ డ్యామేజ్ స్టార్ట్ అయిందని జాండీస్ వచ్చింది నీకు ఇప్పుడు లివర్ డ్యామేజ్ అనే గ్రేడ్ 1 డ్యామేజ్ లో లివర్ తో ఏం కాదమ్మా కిడ్నీ ఖరాబ్ అయితే అయితే బాడీలో సెన్సిటివ్ పార్ట్ లివర్ అవునన్నా లివర్ అన్న ప్రాబ్లమే అన్న ఏ బాడీలో ఏ పార్ట్ ప్రాబ్లం అయినా ఏ పార్ట్ ఖరాబ్ అయినా ప్రాబ్లమే అన్న లివర్ పిచ్చోడా రైట్ సైడ్ ఉంటది ఒకటి ఆలోచిస్తలేవు అన్న ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది ఏం కాదు రిపోర్ట్ ఏమైనా బయటలో అడ్డమైన టెన్షన్లు పెట్టుకొని నాటకాలు వేసుకుంటా ఇంట్లో ఏ రోజైనా పట్టించుకున్నావా ఈ బతుకి ఏం లివర్ డిలీటెడ్ అంటున్నారు ఇప్పుడు కాదు డిలీట్ అయ్యి తర్వాత అయితే కానీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయిందంట డిటెక్టెడ్ అన్న జాండీస్ డిటెక్టెడ్ అన్న లివర్ డిలీట్ అయింది అనుకున్నా జాండీస్ ఏం కాదు లైట్ తీసుకోవాలి ఇట్లా వేసుకుంటుంటే అన్ని సామాన్లు ఖరాబ్ అవుతాయి ఖరాబ్ అయినా అందరి మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకోసారి మందు తాగితే మీరు చెప్పురి అందరి మీద నా మీద పిల్లల మీద నీ మీద పిల్లల మీద మందు తాగా ఎందుకు వేస్తున్నావు రైట్ హ్యాండ్ మందు తాగా చిన్నబాబు ఉందేపో నిజమైతే సల్మాన్ తీసుకురా తాగావా నాకు కూడా టెన్షన్ ఉండదు ఆ పిల్లలు ఉన్నారు నాకు మొన్న అనిపించింది నాకు పిల్లలు ఉన్నారు నాకు ఏమన్నా అయిపోతే అని నాకు అనిపించింది మళ్ళా నువ్వు అది చేయమంటే ఎడికెళ్ళైతే మళ్ళీ ఎవరన్నా వస్తే మళ్ళీ పోతావు వీకెండ్స్ ఒకటే సార్ వీక్ వారం ఎప్పుడైనా వీకెండ్స్ ఉన్నప్పుడు ఇంకొకసారి మళ్ళా నేను తాగా వీకెండ్ వీకెండ్ కి ఎప్పుడైనా ఒకసారి అంతే ఇక నేనైతే మందు అయితే తాగారు అసలు వీడే చెడగొట్టి నాకు మందు ఏమంటే నువ్వు తెస్తావు కదా నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా అరే బతుకుంటా గొయ్యి కప్పి
గొయ్యి తీసే పాత నా కొడుకురా. అరే మీరేమైనా చేస్తున్నారా ఈడ? మేము దేవతనే వస్తలేము. గాడిద లక్కున్నావు నువ్వే అక్కడిక్కడ తిరగబోతావు అన్నెంబడి ఉండాలి. నేను ఏం చేయమన్నా ఎవరైనా ఫ్రూట్స్ తెచ్చిచ్చిరా అన్నా. వీడు తినేస్తాడు. బీట్రూట్ జ్యూస్ ఎవరికి ఇచ్చినావు? నేను తెప్పించింది అక్క కాదు. ఏంది? బీట్రూట్ జ్యూస్ తెప్పించిన. బీట్రూట్ వాడు చెప్పిండా నేను ఏమన్నా నువ్వేమన్నా అమ్మ తోడేసి చెప్తున్నా వీడు లేకపోతే నేను చచ్చిపోయాడు. అయ్యో అమ్మ ఇదేంది? మనోడే మొత్తం నాకు చేసిండు. హాస్పిటల్ మాట్లాడుతుండే. చెప్పు ఏం మాట్లాడుతున్నా? అరే పెద్ద గురించి అన్ని వేసినావు కదా, నవ్వుకుంటా ఉంటావు చూడు. నువ్వు నీకు అట్లయితే ఆపరేషన్ ఉంటే పక్కన ఈయన ముఖం చూసి నవ్వుతున్నా. నేను జోకరా అరా అందరు నవ్వడానికి నా ముఖం చూసి. ఇక వీడు ఒక్కడు నాకు దిప్పకపోతే ఇవాళ ఒక్కడు దిప్పకపోతే వీడు చూసిండా వచ్చిండా వాళ్ళది వేరే ఇష్యూ అయింది. అన్న వచ్చిండు కదా, నువ్వు వచ్చినావా అన్న, ఏమైందో తెలుసు కదా నీకు. అన్ననే చెప్పిండు ఇంకా టెన్షన్లే ఉండే. అన్ననే చెప్పిండు ఇంకా రాకని చెప్పిన అన్ను కట్టప్ప ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా నా పేరు చెప్పినావా? కట్టప్ప ఇగో కట్టప్ప హర్ష ఇద్దరు ఉన్నారు. వీడు ఫోన్ చేసేమో నేను రావాలా ఇప్పుడు అంటూ రావాలా ఇప్పుడు కాదా? మరి ఉన్నాడు అడుగు రాలే. లాస్ట్ లో వచ్చిండ్రా, లాస్ట్ లో వచ్చిండు. పొద్దున్న నుంచి రాత్రి దాకా అన్నీ ఉండవా? రాత్రి దాకా ఉన్నామా? గేమ్ ఆడుకుంటానా? ఉన్నప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు ఫస్ట్ 3 days వీళ్ళు వస్తారు, తర్వాత వాళ్ళు కూడా రారు. ఇప్పుడు వాళ్ళు రారండి. అర్థమైందా? ఎవ్వరు రారు. లైఫ్ టైం అక్కడ ఉంటుంది నీ తోటి, అందుకే చెప్పిన మాట అంటున్నావు. పొద్దు నుంచి గోళీలే గోళీదే అమ్మా. అన్నం తిన్న తర్వాత గోళీ నువ్వే ఇస్తున్నావు రోజు వచ్చి గోళీ. నీకు అన్నం తినిపించాలి నువ్వే ఇస్తున్నావు. నువ్వే తింటున్నావు. ఇగో తినిపించుడు తక్కువ ఇగో నాకు ఇంకా డబల్ జాండీస్ అవుతుండే అది తింటేనే. నాకు నిన్ననే డాక్టర్ ఇగో వీళ్ళంతా యాక్టింగ్. నాకు నిన్ననే తెలుసు నాకు జాండీస్ ఉందని. కానీ లివర్ ఖరాబ్. నేను ఎందుకంటే బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి పోయినప్పుడు నా లివర్ డ్యామేజ్ అయిందని చెప్పి నాకు అది చేస్తున్నప్పుడే చెప్పారు. ఇప్పుడు మొత్తం ఎంత పర్సెంటేజ్ ఖరాబ్ అయిందని నాకు నిన్ననే ఏమన్నారు. నాకు టెన్షన్ లేదు. లివర్ డ్యామేజ్ అయితే మళ్ళీ లివర్ అనేది పెరుగుతుంది. అది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏమో సర్జరీ అవుతుంది. అది మా మమ్మీది మా డాడీది కొంచెం లివర్ వేసినా ఆ లివర్ అనేది పెరుగుతుంటది. అట్లా అని మనం తాగద్దు. డైలీ తాగేటోళ్ళు అయితే అసలు తాగకండి, బంద్ చేసి రోజు ఎవరెవరు వస్తారో చూస్తా. హెల్త్ బాగున్నప్పుడు అందరు ఎట్లయితే వచ్చిండ్రో రోజు ఎవరెవరు వస్తారో నేను కూడా చూస్తా. ఇప్పుడు నేను ఏమంటున్నా, పని పెట్టుకుంటే ఇందాక గోళీ అయితే లివర్ అనేది ఒకటేసారి డ్యామేజ్ అయిపోయి సిమ్టమ్స్ నాది అంటే మొత్తం డ్యామేజ్ అయినాక తెలుస్తుండే. ఆ దేవుని దయ వల్ల ఆ డాక్టర్ చెప్పడం వల్ల ఈ కాలది ఏదైతే వేయించుకున్నానో ఆ డాక్టర్ చెప్పేసరికి నాకు తెలిసింది. సో ఎంబటే ఇది దేని వల్ల అయిందని చెప్పి పోయి దాన్ని ఏమంటారు భార్య టెన్షన్ అల్ట్రాసౌండ్ అదేందో అది చూపించుకున్న తర్వాత టెస్ట్ చేయించిన. సో దాని తర్వాత ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నా సిచ్యువేషన్ ఇదే అనమాట. సో నేను ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలా అండ్ ఫ్రూట్స్ తినాలా, డైట్ మెయింటైన్ చేయాలా. ఈ జాండీస్ అనేది నాన్ వెజ్ గిన్ వెజ్ ఏం తినకుండా మంచి డైట్ ఫాలో కావాలి. చేసుకొని ఇప్పుడు నేను చేయాలా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చేసి పెట్టి మనం చేసి పెడతారు చూస్తా. పెళ్లి మమ్మల్ని వేసుకున్నా పెళ్లి మమ్మల్ని వేసుకుంటే నాతో ఉండా మీతో ఉండా ఎక్కువ ఆపరేషన్ చేయించుకొని ఇట్లా వచ్చి కాలు ఇట్లా పెట్టుకొని కూర్చున్నా. డన్ టన్ టన్ అని బ్యాండ్ కొడుతున్నా. చలి పెడుతుందని వేసుకున్నాను అనుకున్నా. అదే అనుకున్నా. ఇప్పుడు ఏమైంది కట్టబ్బా తాగిపోయా ఊకే తప్పులేదు. ఇగో పర్సెంటేజ్ చెప్తా ఊరోడు తెస్తుంది 70 ఏంది 20 మొత్తం 200 లో చెప్తున్నా. 100 విన్ వల్ల 70 20
నాదేం లేదు 10 వెయిట్ మరి మొత్తం నీకు తాగిపిచ్చి సిగరెట్లు తెచ్చే మళ్ళీ నువ్వు ఆమె చేస్తావు. అయ్యో నాకు ఖరాబ్ చేసింది సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది. 100కి పర్సెంటేజ్ ఇస్తా 40 30 ఇటు లేదు ఇది ఎంత 30 100 అది కాదు కానీ 100కి అందరు కలిపి అంటే అసలు ఇగో టెన్షన్ల వల్ల తాగుతుండు తాగడానికి చేస్తున్నా. ఏం చేయాలి అర్థమైతే ఇప్పుడు కిడ్నీ ఖరాబ్ అయిందంట. బాడీ ఏమేం పార్ట్స్ ఉంటాయి అడుగురు నా వల్ల అడుగు ఒక్క టెన్షన్ అని ఉంది ఆయనకి. అవునే నువ్వే పెద్ద టెన్షన్ అని చెప్పాను రాత్రి నాకు. అడుగు నేను ఎంత పర్సెంట్ చెప్పు 100 110 నువ్వు పర్సెంటేజ్ అట్లా ఏం లేదు Unlimited. అనే పేరే ఈమె. చూస్తా మీ అన్నని మీరే చూసుకోండి. బాయ్ బాయ్. పెట్టిపోయాడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. పెద్ద టెన్షన్ ఏంటంట. ఏమైనా ఉండాలా భార్య అంటే ఆ టెన్షన్ పక్కకు పోతే ఆ టెన్షన్ కాదు, భార్య అంటే ఎట్లుండాలి అక్క, ఏమైనా ఉండాలా భార్య అంటే ఏమన్నా? భార్య అంటే అన్ని విషయాలు ఉండాలక్క, ఏమైనా గంటలు అన్నంబడే ఉన్నాము. మీకు తాగిమని ఉన్నాం తినిపిమని కాదు. కొబ్బరి నీళ్ళు అవి దాపినాం రా నాయన. నువ్వు ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి వచ్చి నువ్వు ఫ్రూట్ తెచ్చిన అన్న ఎప్పుడు కాదు మళ్ళా మీదకెళ్ళి మనుషులు ఉండాలి మనుషుల తినేసి కాలు హాస్పిటల్ లా పిచ్చోన్ లాగా తిరుగుతే వీడేమో మొత్తం ఆడ ఏంది కొండపోచమ్మ. కొండపోచమల పూరి లెక్కలు తిరుగుతుంది. అవునవును. ఉన్నప్పుడు నేను నీకు లైవ్ చూపిస్తాను. నా ఫోన్ లో ఎప్పుడు సన్నీ నరేష్ మనం పోయినా అవునవును, బాధలు వేణం వేణం ఎప్పుడు వచ్చారు? మేము వచ్చేటప్పుడు అదే అప్పుడే బయటకు వచ్చేటప్పుడు వచ్చి. ఆపరేషన్ అయిపోయి నేను బయటికి వచ్చి ఫోన్ లేపుతలేరు గాయసీలు. వాళ్ళతో ఇంక్లూడ్ చేసుకుంటున్నాడు నీకు. నేను మాట్లాడ ఫైనల్లీ నేను ఏమంటున్నా నిజం అనుకుంటా నా వల్ల టెన్షన్ ఏమన్నాడు మొన్న ఊపిరి సినిమా ఊపిరి సినిమా చెప్తా, గంగ అన్నాడు ఊపిరి సినిమాలో షార్ట్ అవుతుంది. ఆయన అన్నన్ మొత్తం ప్రపంచం చూపిస్తా వీల్ చైర్ లో తీసుకొని అన్నాడు. అరే నాకేమైనా అయిపోతే ఏమైతుంది అంటే ఏం లేదన్న ఊపిరి సినిమాలా ఆ వీల్ చైర్ మీద తీసుకుపోతాను అట్లా తీసుకుపోతా. నేను ఒకటే అనుకున్నా 4 రోజులు తిప్పుతారు, దాని తర్వాత ఫోన్ చేస్తే అసలు ఫోన్ కూడా లేపారు. నన్ను చూపిస్తారేమో నిన్ను చూపించాలి. వీడు పెద్ద దొంగ ఊరంతా అన్న ఫోన్ అన్న మంచిగా ఉందా అన్న? ప్లీజ్ అందరు చెప్తున్నా, కొంచెం మీ ఇంట్లో ఎవరైనా అమ్మమ్మలు అలీలు ఉంటే నాకు తెలుసురా. ఫోన్ ఇవ్వకండి. ఈయన మెసేజ్లు చేస్తుండు. నాయుడితో సెట్ అయినాదే మ్యాటర్ సరుకు తోటకి షిఫ్ట్ అయినాదే. అన్న మీద 100కి ఓవరోకి 90% ప్రేమ ఉంది. చెప్పురా మజా కాదు. ఎంత నేను చెప్పాలా? ఈడు చెప్తాడు ఫస్ట్. నాకు తెలుసు ఎవరికి ఎంత ప్రేమ ఉంది నాకు తెలుస్తుంది. అక్కడ 0 ఎవరు ఈమెకి 100 ఉంటది. అది ఆ 100 మంచి ప్రేమ ఉండదు, పిచ్చి ప్రేమ, సైకో ప్రేమ. అది మ్యారేజ్ లైఫ్ డామేజ్ లైఫ్ బతికిస్తూ నిన్ను ప్రేమ ఎందుకులే అందరు ఫీల్ అవుతారు. మనం ఓవర్ ఫీల్ గారు చెప్పు. తక్కువ ఉంటే సరే 100కా పర్సెంటేజా? బరాబర్ నన్ను పక్కన పెట్టు, వీళ్ళది చెప్పు. నన్ను పక్కన పెట్టు. ఇక అది వేరు. అన్నిట్లో పక్కన బాబు గారి నుంచి చెప్పానా? వీనికి 100లో 5 ఉంటది, కరెక్ట్ వీనికి 100లో 4, ప్రేమ నాకు 100లో ఒక ఉంటది, ఒక 60 కొత్త బర్ఫం. పాత పూర్వమా మనకన్నా పాత పూర్వమా 100లో 4. ఈ 100లో ఏముండవు.
వందకు 100 నిజం చెప్పాలంటే 24 hours కట్టపైన ఉంటాడు ఈడ. అర్థమైందా? కట్ట లే కట్టపకి 100కి 80% నా మీద ఉంటది. ఆ 20% ఎప్పుడు ఇప్పుడు ఓడవాలని ఉంటది. ఇప్పుడు మేక గోష ఏముందట మంచి చూసుకుంటారు మేకని. నువ్వు తాగొద్దంటే ఒక మాట పట్టు కోశ ముందు చాలా మంచిగా చూసుకుంటారు అంటగా. అన్నకి 100% నీ మీద ఉందంట. కోసి అటువంటి కుట్లేసి అమ్ముతాడు. నేను కోసిన ఎప్పుడైనా అందరూ నా జిందగీలో కోయలేనే తెలుసా. గమ్మునుంటా నేను. ప్రేమ అంటే ఎట్లుంటది అంటే వీళ్ళకి ఒక 5 నిమిషాలు ఇట్లా ఏమన్నా అయిపోయింది అనుకో, ఒక 5 నిమిషాల్లో పోతా నేను. నాగా ఇట్లా కింద పడి కొట్టుకుంటుంటే కూడా వస్తున్నా ఇన్న ఉన్నా అంటాడు. అట్లా ఉంది పరిస్థితి.